మోడీ చేతిలో TU-160M అంటే భారతదేశం ఒకవేళ ప్రొక్యూర్ చేసుకుంటే చైనా పరిస్థితి ఏంటి, పాకిస్తాన్ పరిస్థితి ఏంటి, చైనాని నమ్ముకున్న పాకిస్తాన్ పరిస్థితి ఏంటి? ఇక్కడ మూడు అన్నమాట. చైనాని విడిగా చూడాలి, పాకిస్తాన్ని విడిగా చూడాలి, పూర్తిగా చైనా మీద ఆధారపడి బతుకుతున్న పాకిస్తాన్ బతుకును కూడా చూడాలి. వాస్తవంగా డ్రాగన్ దగ్గర ఉన్నది ఏంటంటే H-6 బాంబర్. అంటే ఇవాళ మనం మాట్లాడుతున్న TU-160Mతో పోలిస్తే H-6 బాంబర్ కూడా ఈక్వల్లీ క్యాపబుల్ అనే పేరుంది. బట్ చైనా అంటేనే దో నెంబర్ కదా, నమ్మే పరిస్థితి లేదు. H-6 బాంబర్ని నమ్మే పరిస్థితి లేదు. చూస్తున్నాం, 2 ఇమేజెస్ చూస్తున్నాం అక్కడ. TU-160M క్యాలిబర్ కెపాసిటీ, అలాగే దాని వేగం, దాని వెలాసిటీ ఇవన్నీ చూస్తుంటే చైనా బిత్తరపోతుంది. ఎందుకంటే H-6 బాంబర్కి అంత కెపాసిటీ లేదు, అంత డిస్టెన్స్ని కవర్ చేసేంత శక్తి సామర్థ్యాలు కూడా H-6కి లేవు. కారణం ఏంటంటే, ఒకసారి ఈ TU-160Mని వైట్ స్వాన్ అని పిలుస్తుంటారు,